ఈ కాలు ఇటు వంగట్లేదు. ఆయన పరిస్థితి ఎట్లా? నాకంత ఓవరాక్షన్ ఎందుకంటారా? మీ నా వయసు దగ్గరికి డాన్స్ చేయొచ్చు కదా నేను. వయసు అని కాదు కానీ చాలా రోజులు అయిందండి. అది కాదండి, ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు కూడా వేస్తున్నారు, అందరూ వేస్తారు కానీ వాళ్ళు రెగ్యులర్గా వేస్తారు కాబట్టి అట్లా. నీ డ్రెస్ అంటే మంచిగా అనుకోమంటుంది, ఇట్లా చిటికేసి చెప్తుంది ఆవిడ. నువ్వు నీకోసం తెచ్చా రాజస్థానీ డ్రెస్సెస్. గట్టిగా చెప్పు, డ్రెస్ మంచిగా అనుకోమంటున్నావు, పొట్ట బాగా కనిపిస్తుంది. ఏం కదా ఉన్న పొట్ట ఎక్కడ, ఉన్న పొట్ట బట్ట ఆడిపోతాయి. మాతో పుట్టాయి మాతో పెరుగుతాయి, మాకేం ప్రాబ్లం. అమ్మ ఆవేశం తండ్రి తీయకమ్మ. అన్నపూర్ణమ్మ అమ్మ అన్నపూర్ణమ్మ. సో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మా వారు చిన్న మాట్లాడమన్నారు, అందుకని చిన్న మాట్లాడు. ఇదిగోండి యోధా కోసం తీసుకొచ్చాము ఇప్పుడు షూటింగ్ కోసం అని చెప్పేసి. ఎలా ఉందో చెప్పండి డ్రెస్. ఎలా ఉంది కదమ్మా? సో దీని మీదకి వచ్చిన చున్నీ పెద్దగా వచ్చిందమ్మో, ఇది బాగుందా ఎదక? పైనుంచి తీసి టాప్లో స్క్రీన్ షాట్ తీసుకు అనంగా చూద్దురావా డ్రెస్సెస్ నాని. దా మమ్మీ. అసలు ఎందుకు తీసేసింత? రాక్సింత ఇదండి. నన్ను రా, ఏం కదా రా, అటుపక్కకి వెళ్ళు, ఎటుపక్క వెళ్ళాను మన ఇంట్లో దాక్కొని చూడాల్సినంత ఏం లేదు. రా దానన్. ఇది ఒకటి అమ్మ, ఇది మంచిగా ఫోల్డ్ చేయండి. చున్నీలు ఇగో ఇట్లా వచ్చినాయి, నేను చేయనీయంలేండి. అమ్మ అది మాత్రం మడత పెట్టండి, మళ్ళీ నువ్వు పాజ్ నొక్కి కదా, ఊరికినే అన్న పాజ్ ఉంది కదా ఆప్షన్. ఏం చేస్తున్నావు? ఒక్క చేతునా? బ్లౌజ్ ఒకటి వేసుకోవాలి కదా పక్కన పెట్టా, అది థ్రెడ్ కట్టుకోవడం రెండు లేదు, రెండు వేసుకోవాలి. యోధా దీనికి బెల్ట్లు పెట్టురా. కొన్నా ఒరే కొన్నా ఇక్కడ బెల్ట్ లాగా ఉంటుంది రా. కొన్నా పెట్టుకోవచ్చు గట్టిగా. కెమెరా ఆన్లోనే ఉందా? దయచేసి రేపు స్టిచ్చింగ్ ఎవరైనా చేసే వాళ్ళకి బెల్ట్ అంటే పెట్టండి, మీకు దండం బాగా. అదే పెడతా. ఇప్పటికి వెళ్ళి కోటి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చిన నేను. పనిలో ఉన్నప్పుడు ఆకలి అయింది, ఇప్పుడే కదా నన్ను మేము తింటున్నప్పుడు తినమంటే తినలేదు. పోయి తినిపోరాదు మంచిగా, నీకు కావాల్సింది. ఒక తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వండి, కూతురు. ఇది నీదే. అయ్యో అది పింక్ షేడ్ కదా, పింక్ షేడ్. ఇది ఒకటి ముందే చెప్పాలి కదా, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. అటు పక్కన మా అమ్మ కొంచెం అది ఇది బాగా నచ్చి ఉంటుంది మా యోధమ్మకి. అక్కమ్మా కొంచెం కిందికి వేసుకో అన్న, కిందికి అన్న అది. సరే ఇది ఓకేగా, ఇట్లా ఇట్లా పెడదాంలే. బ్లూ యోధాకి బ్లూ అని ఎల్లో వదిలిపెట్టదు, ఎక్కడైనా వస్తూనే ఉంటాయి. సో దిస్ వన్ అమ్మ మడత మాలో. నెక్స్ట్ ఆల్వేస్ ఫేవరెట్స్.
నేను అప్పుడు చిన్నప్పుడు నీకు యోధకు తీసుకొచ్చిన ఆగా ఇది కాదు అవి నార్మల్ అవి సేమ్ మీకు దీపావళి యోధక్క వాళ్ళకి చూపించు. ఓకే ఆహా ఆల్రెడీ మనం ఈ వీడియో వచ్చింది అంటే పెట్టేసే ఉంటాం కాబట్టి వాళ్ళు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారు. నేనైతే అనుకున్నవి దొరికాయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. 8 o'clock బయలుదేరి 8 ఇక్కడ కింద మేము ఎంత వెయిట్ చేసాం అనుకున్నావు? 20 minutes 25 minutes పైన అయింది. ఆటోలు రావట్లే, వాళ్ళు ఊకే క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. మనం కాదమ్మా, వాళ్ళు కోటి వైపు అయితే ట్రాఫిక్ ఉంటుంది. కొందరు ఈ క్యాన్సిల్ చేసుకోమని కూడా చెప్పట్లే, కదలట్లే. నాకు అప్పుడు అర్థమైంది క్యాన్సిల్ చేసేసాను. కానీ ఇదొకటి అమ్మ చిన్నగా, దీనికి పిన్స్ ఉంటాయి. ఓకే ఇప్పుడు రాజాది రాజ మార్కాండ సెట్స్ పెడతా. మహేష్ కి ఇలా డ్రెస్సింగ్ బాగుందా లేదో కింద కామెంట్స్ పెట్టండి. సాంగ్ వచ్చినాక డ్రెస్ ఆగేదా ఇట్లా పంచలాగా వస్తాయి. వచ్చిన తర్వాత దీని మీదకి యోదా లోపల ఇలా వచ్చి ఇట్లా ఉంటాయి కదా నాన్న. బాగుందా? ఇదొకటి అమ్మా, ఇవి కూడా మడత పెట్టండి అమ్మా. బాగుంది. వెనక కూడా చూడు, ఫ్రంట్ బ్యాక్. ఏం చల్లగే ఉంటుంది వాతావరణం. చలికాలమే కదా, చలికాలం సంకల్ లేపలేని అంటారు కదా. సంక్రాంతి ముందు అంటారమ్మా ఏదో అట్లేమన్నా మామ. సంక్రాంతి ముందు సంకల్ లేపలేరని ఇది అంటుంది మా అమ్మమ్మ. అవును, ఇట్లా లేపలేరంట, చలికి ఇట్లనే ఉంచుతారంట. ఏదక్క తీసుకో. అగో నీకు పింక్ ఉంది కదా, ఇది దీని మీదకి నేను ఓన్లీ ఇది కూడా తెచ్చాను. ఇది పెద్దది. ఓ అయ్యో చాలా తప్పు జరిగిపోయింది. కరెక్ట్. ఈ ఒక చున్నీ ఏదైనా వేసుకోకపోతే ఈ చున్నీ సెట్ చేస్తాను. ఇంక ఏమిదికి దాంట్లో 4-5 కలర్స్ ఉంటాయి. నీ లంగాలో పింక్ ఒకటే ఉండదు, పింక్ ఒకటే అంతే. ఈ బ్లూ షర్ట్ మరి అబ్బాయి పింక్ షర్ట్ ఎట్లా వేస్తాము? దాని మీద బ్లూ ఉంది కదా. ఇదో ఈ సెట్ ఓకే అమ్మా. అండ్ ఇది అమ్మ జరగవా. గ్రీన్ ఉంది కదా, వేసుకొని చున్నీలు ఒక్కటే రేట్ ఫుల్. గ్రీన్ చున్నీలు చాలా రేటు. చున్నీలు ఒకటి 300 పైన ఉన్నాయి. ఇలాంటి స్కిన్ కలర్ చూసాయి కదా, ఏదమ్మా దీని మీద కూడా చున్నీ, దీని మీద కూడా దాని మీద కూడా. ఇది గ్రీన్ మీదకి, గ్రీన్ మీదకి గ్రీన్ దీని మీదకి సెట్. దీని మీదకి ఏమొద్దు చున్నీ అనుకున్నాము. అది కానీ దీనికి దానికి ఏది యూజ్ అవుతుందో దాన్ని చేసుకుంటాం. ఇది ఒక చున్నీ తెచ్చాం. సో ఇవన్నీ అనమాట. టోటల్గా ఎంత అయినాయి మీరు గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? తర్వాత అట్లొద్దు. సో ఇవి వచ్చేసి నేను కోటిలో తీసుకున్నాను. కోటిలో ఈ రాజస్థానీ డ్రెస్సెస్ అమ్మేవి ఎక్కడ అనేది మీకు పక్కన సుల్తాన్ బజార్లో కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. చాలా పురాతన షాప్ అనమాట అండి. 40 years నుంచి ఉంది అది. యోధాకి చిన్నప్పుడు కూడా అక్కడ తీసుకున్నా.
అంటే చాలా అన్నప్రాసన ఆ టైంలో చిన్నప్పుడు తీసుకున్నా, అన్ననికి తీసుకున్నా, దీవెన తీసుకున్నా. ఫస్ట్ బర్త్డేకి నీకు అదే ఇస్తాం. ఆ, దీవెన ఇట్లా వేస్తుంది కదా, నీకు సాంగ్ వేసాను చిన్నప్పుడు ఆ పాట, చిన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ అప్పుడు నీ డ్రెస్ మళ్ళీ దీవెనకు కూడా సేమ్. చిన్నారి స్కూల్ కూడా వేసుకెళ్ళేది మెరూన్ కలర్ది. సో నీకు చిన్నప్పుడు కొన్న దగ్గర ఇవాళ చెప్పాను వాళ్ళకి, మా అమ్మాయి పుట్టిన టైంలో తీసుకున్నాను, మళ్ళీ మీ దగ్గర తీసుకున్నాను అని చెప్పేసి ఫస్ట్ బర్త్డే అప్పుడు ఆ డ్రెస్ మీద అది తీసుకున్నాం అట్లా. సో ఇవన్నమాట అండి. అదే అని ఇట్లా కళ్ళు మంచిగా తీసి పెట్టాం కదా అప్పుడు. సో ఓవరాల్గా అయితే సాంగ్ షూట్కి అయితే మాకు ఇంకా ఎట్లా చెప్పేస్తారండి, తక్కువ మొత్తం మాకు దాదాపుగా 15,000 వరకు అయ్యాయండి. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్. అండ్ డిస్క్రిప్షన్లో సాంగ్ ఇస్తాను, చూసేయండి, చూడండి వాళ్ళు ఎవరు.